మీట్ ది స్టార్ కార్యక్రమానికి స్వాగతం. వివిధ భారతి హైదరాబాద్ ఛానల్లో ఈ రోజు మీట్ ది స్టార్ లో ఒక యంగ్ స్టార్ మనతో ఉన్నారు. పేరి కృష్ణ హర్షిత. హాయ్ హర్షిత. హలో మ్యామ్. ఐ వెల్కమ్ యూ టు మీట్ ది స్టార్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో టు అవర్ స్టూడియోస్. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే ద లేడీ బిహైండ్ హర్ సక్సెస్, హర్ మదర్, హర్షిత వాళ్ళ మదర్ వల్లీశ్వరి గారు కూడా మనతో ఉన్నారు. హాయ్ మేడం. హాయ్ అండి, నమస్కారం అండి. నమస్తే మేడం. మరి హర్షితతో మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా మీ నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకోవాలనిపించింది. ఎందుకంటే ఎట్ ఎ యంగ్ ఏజ్ తను చాలా అకంప్లిష్మెంట్స్ చేసింది. మరి దానికి వెనకాల ఒక బ్యాక్ బోన్ గా ఉండి సపోర్ట్ చేస్తూ తనని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మీ ఎఫర్ట్ కూడా శ్రోతలకి వినిపించాలి అని నాకు అనిపించింది. తప్పకుండా అండి. సో ముగ్గురం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుందాము. ఐ హోప్ ఇట్ ఎంటర్టైన్స్ అండ్ ఆల్సో బ్రింగ్స్ సమ్ స్మైల్స్ ఇన్ అవర్ లిసనర్స్. ఎస్ అండి. హర్షిత, హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. హర్షిత, ముందు చెప్పండి మీ వయసు ఎంత? ఐఎమ్ 17 years. 17 years old. Yes. స్కూల్ కి ఎన్నేళ్ళు వెళ్ళారు ఈ 17 ఏళ్లలో? టు బి ఆనెస్ట్ అయితే ఒక 1.5 year 2 years వెళ్ళాను. 1.5 year 2 years వెళ్ళారు. Yeah. మొత్తం హోమ్ స్కూలింగ్ మొత్తం చేశారు. home schooling సో ఇలా హోమ్ స్కూలింగ్ చేస్తూ చదువుకుంటూ 4 ఏళ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత సంగీతం, వోకల్, Yeah, ఇటు and ఇన్స్ట్రుమెంట్స్ కూడా. instruments. అండ్ చాలా పెద్ద పెద్ద ప్రదర్శనలు ఇచ్చారు. Yes. స్కాలర్షిప్ తెచ్చుకున్నారు ఇండియాలో. Yes. సో మొట్టమొదటిగా మీరు పుట్టింది యూకేలో అనుకుంటా? No. పుట్టింది బెంగళూరు. బెంగళూరు. ఏ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు యూకే వెళ్ళారు? 4.5 months అండి. 4.5 months ఉండగా యూకే వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అండ్ దెన్ అక్కడ లైఫ్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. ముందు యాజ్ ఇండియన్స్ అంటే నార్మలైజ్ అవ్వడానికి, మనం కూడా ఇక్కడ మనుషులమే అని నార్మలైజ్ అవ్వడానికి కొంత ఎఫర్ట్ పెడతాము. చాలా. సో వల్లీశ్వరి గారు ఆ ఎఫర్ట్ డెఫినెట్ గా పెట్టుంటారు. చాలా అండి, చాలా. ఎందుకంటే ఈవెన్ 4.5 months అంటే తను ఫస్ట్ బేబీ. సో తెలీదు ఎట్లా తన్ని పట్టుకోవాలి, ఏంటి, తన నలుగు స్నానాలు ఎలా పెట్టాలి, ఏమీ తెలియదు. బట్ ఇంకా సరే, ఇంకా జాబ్ అక్కడ ఉండాలి అని ప్రాజెక్ట్ వచ్చింది, 3 years వచ్చింది అని చెప్పాను అన్నాక, సో 3 years అంటే మళ్ళీ దూరంగా ఉండడం నాకు నచ్చలేదండి. అంటే వాళ్ళ నాన్నగారికి దూరంగా ఉంచడం అనేది నాకు నచ్చలేదు. అంటే ఉండొచ్చు, మా అమ్మగారి దగ్గర తను తీసుకొని నేను ఉండొచ్చు, బట్ అలా అక్కడే ఉండాలి, ఫాదర్తో పాటు ఉండాలి అని చెప్పని పట్టుకుని వెళ్ళిపోవడం జరిగిందండి. మీరు అన్నట్లుగా అది నిజమే. నాకు కొంచెం టైం పట్టింది, ఇంచుమించు 6 months. ఎందుకంటే మేము ఫస్ట్ ఇండియన్స్ అండి బ్లాక్పూల్ లో. వీళ్ళ కంపెనీ నుంచి వీఆర్ ద ఫస్ట్ ఇండియన్స్ అక్కడ. సో అక్కడ ఇండియన్ అని మరొక అంటే గ్రూప్ ఎవరైతే వెళ్లారో ఆ ఫ్యూ మెంబర్స్, ఒక 10 family members అక్కడెక్కడక్కడ బ్లాక్పూల్ ప్రెస్టన్ లో సెటిల్ అయ్యారు తప్ప ఇంకా అక్కడ లోకల్లో అసలు ఇండియన్ కమ్యూనిటీ అనేది చాలా తక్కువ, లేనే లేదనమాట. వెతుక్కుని అనేది కూడా జరగలేదు. అందుకనే ఒక 4 years అయితే మాత్రం కంప్లీట్ ఇంకా కేర్ తీసుకుంటూ వాళ్ళని కనుక్కొని ఇక్కడ కనుక్కొని అక్కడ కనుక్కొని, బట్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండి. సో అక్కడ బ్రిటిష్ పీపుల్ ఆర్ వెరీ హంబల్. సో చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడాను నాకు అంటే మన ఇండియన్ ఇంగ్లీష్ కి వాళ్ళ ఇంగ్లీష్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా, బట్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని అలా కాదండి మీరు ఇక్కడికి వెళ్ళండి, ఈ నెంబర్ బస్సు ఇది అట్లా అని చెప్పి కేర్ తీసుకునేవారు. సో NHS నుంచి ఎవ్రీ 3 weeks కి 4 weeks కి ఒక నర్స్ ఆవిడ వచ్చి వాట్ షీ ఈస్ డూయింగ్ అండ్ ఏం ఫీడ్ చేస్తున్నారు, మీరు ఏం ఫుడ్ ఇంట్రడ్యూస్ చేశారు, ఏం ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేశారు, తన యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి అనేది మొత్తం చార్ట్. అక్కడ మిడ్ వైఫరీ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి బాగుంటుందండి, చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తారు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, ఏం పెడుతున్నారని. తర్వాత కలర్స్ పిక్కింగ్, హ్యాండ్ అంటే ఫింగర్స్ తో కరెక్ట్ గా బాల్స్ పిక్ చేస్తుందా లేదా, కలర్స్ చూస్ చేస్తుందా లేదా, అందులో మీకు తెలిసి ఉంటుంది మన ఇండియన్స్ తొందరగా నేర్పిస్తాం పిల్లలకి. సో వీళ్ళు కొంచెం క్విక్ గా ఉంటారు. మన ఇండియన్ లో పిల్లలు తొందరగా తెలుసుకుంటారు కలర్స్ అనేంటి ఇవేంటి అవేంటి. మనం ఏంటంటే తొందరగా చెప్తాం వాళ్ళకి. అట్లా వాళ్ళ బ్రిటిష్ కిడ్స్ కి ఆవిడ చూపించేవారు చార్ట్. ఓన్లీ ఎల్లో అండ్ గ్రీన్ మాత్రమే కలర్స్, సేమ్ మంత్ సేమ్ డేట్ లో పుట్టిన కిడ్ హౌ దే ఆర్ డూయింగ్ అండ్ హౌ కృష్ణ ఈజ్ డూయింగ్ అనేది చూపించేవారు అనమాట. షీ ఈజ్ అహెడ్. అంటే అక్కడ ఒక 2 years వాళ్ళ తాలూకా ఐక్యూ తోటి తను ఉండేదన్నమాట. చూపించేవారు మా పలానా వీళ్ళైతే ఇక్కడ వైట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఈ అబ్బాయి అయితే ఓన్లీ ఒక 5 colors నేమ్స్ చెప్పగలుగుతున్నారు, మీ అమ్మాయి చేస్తుంది. సో ఫస్ట్ పెన్ పట్టుకోవడం కూడా తొందరగా పట్టుకుంది. చూస్ చేసి రాయి అంటే షీ రోట్ జస్ట్ లైన్స్ గీయడం. అవి చూసి చెప్పేవారు మీ ఇండియన్స్ పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు అని. అయితే డాన్స్ లో ఇంట్రెస్ట్ ఉందని మీరేమన్నా కనుక్కున్నారా, లేకపోతే మీరు నేర్పించాలి
ఇండియన్ రూట్స్ కి దగ్గరగా ఉంచాలి అని మీరు నేర్పించారా డాన్స్? అంటే ఫస్ట్ థింగ్ ఇండియన్ రూట్స్ కి దగ్గరగా ఉంచాలి అనేది ఫస్ట్ పాయింట్ అండి. అందుకే మేము అసలు అక్కడ మంచి లైఫ్ వదులుకొని వచ్చేసాం అక్కడికి. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే మా అమ్మగారు సంగీతం నేర్చుకొని భరతనాట్యానికి అకంపెనీ అంటే కో సింగర్ గా పాడేవారు. సో ఆవిడ ద్వారా మాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఆవిడ లలిత సంగీతం కూడా చాలా బాగా పాడేవారండి. ఆవిడ దగ్గర నుంచి మాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మేము అన్ని ఇంకా సగం సగం నేర్చుకొని ఆపేసాం. సో తనకి ఎట్లా వెళ్తుంది, ఎందుకంటే మా అమ్మగారు నేను అవనివ్వండి, మేమంతా ఒక్కొక్క దగ్గర మధ్య మధ్యలో ఆపేసిన వాళ్ళమే. ఈ ఆర్ట్స్ అన్ని ఎంతవరకు వెళ్తుంది అనేది కొంచెం డౌట్ వచ్చి చిన్న భయం లోపల అనమాట. బట్ అక్కడ ఏంటి అంటే నేను శ్లోకాలు చెప్పడానికి వెళ్ళేదాన్ని అక్కడ తెలుగు కమ్యూనిటీలో బ్లాక్పూల్లో. మేము తర్వాత లితంకి మారాము. ఆ లితంకి వెళ్ళినప్పుడు కొంచెం ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువ వచ్చింది. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే మా పిల్లలకి మీరు శ్లోకాలు చిన్నవి జస్ట్ వినాయకుడి మీద వాటి మీద శ్లోకాలు నేర్పించగలరా అంటే ఓకే సాంస్కృతిక కదా దానికే ఉందని నేను శ్లోకాలు నేర్పిస్తే పక్కన కూచిపూడి డాన్స్ ఒక రూమ్లో అవుతుంటే అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ కూర్చోకుండా షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆ అమ్మాయి కదా అని వినడం అనేసి పక్కకి వెళ్ళి అక్కడేదో జరిగిపోతుంది అదేంటో అని చెప్పి సౌండ్స్ వస్తున్నాయని చెప్పి వెళ్తే అక్కడ చిన్న చిన్న పిల్లలు 7 years 8 years వాళ్ళు కూచిపూడి నేర్చుకుంటుంటే అక్కడ అభినందన అని టీచర్ అనమాట, షీ టీచర్స్ కూచిపూడి, వెళ్ళిపోయి నడుమే చేతులు పెట్టేసుకొని వాళ్ళతో పాటు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ మొత్తం ఇండియన్ కమ్యూనిటీ పిల్లలే నేర్చుకోవడానికి వస్తారు. కొంతమంది సంగీతం, కొంతమంది డాన్స్, కొంతమంది శ్లోకాలు. కాబట్టి వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఎవరైనా వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు. డోర్ ఓపెన్ చేసేసి రా అమ్మ పర్లేదు సో చేసేస్తుంది. అలాగా సాటర్డే సండే క్లాసెస్, సండే రోజు కూడా సేమ్ షీ డిడ్ ద సేమ్ థింగ్. నేను వెళ్ళాక ఆవిడని అడిగాను ఏంటండి అంటే షీఈ్ ఎక్సలెంట్ అండి. ఆవిడ చెప్పారనమాట చాలా బాగా చేస్తుంది తను. నేను పిల్లలకి దగ్గర నిల్చోబెట్టి వాళ్ళకి చెప్తుంటే నా వెనకన చేసేస్తుంది నేను చెప్తున్నది. తన్ని మాత్రం మీరు క్లాసెస్లో జాయిన్ చేయించండి, ఇమ్మీడియట్గా గ్రాస్ప్ చేసుకుంటుంది అనగానే అప్పుడు ఓకే ఎక్కడో హెరిడిటరీ ఏదో వస్తుంది మొత్తానికి, సరే చూద్దామని ఆవిడ దగ్గర కూచిపూడి స్టార్ట్ చేసామండి. కృష్ణ హర్షిత, కూచిపూడి డాన్స్ 4 years ఏజ్ లో స్టార్ట్ చేశారు కదా మీరు. సో ఆరంభ శూరత్వం అంటారు కదా, స్టార్ట్ చేసినప్పుడు ఉంటది కానీ దాన్ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడం చాలా కష్టం. పైగా ఇంట్లోనే చదువుకుంటున్నారు, అమ్మే చెప్తుంది, అమ్మే డాన్స్ క్లాస్ కి తీసుకెళ్తుంది. ఎప్పుడు ఇదేదో మొనోటనీగా ఉంది అని అనిపించిందా, లేదా డాన్స్ లోనే నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న ఫీలింగ్తో ఉంటారు? నాకు ఎప్పుడు డాన్స్లోనే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని అనిపించింది. ఎందుకంటే అది పర్ఫార్మింగ్ ఆర్టే కాదు, ఇట్స్ ఆల్సో లెర్నింగ్ ఆర్ట్. అందులో ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాలని అనిపిస్తుంది. సో మొనోటనీ అని ఎప్పుడు నాకు అనిపించలేదు. ఇట్స్ ఆల్వేస్ లైక్ ఏదైనా మా అమ్మ వెనకాల ఉంది కదా, సో ఐ జస్ట్ గో అహెడ్, షీఈస్ దేర్ టు సపోర్ట్ మీ అని ఒక భావనతో ముందుకెళ్ళిపోయాను అంతే. సో ఇప్పుడు దాకా ఏ లెవెల్ వరకు వచ్చారు భరతనాట్యంలో కానీ కూచిపూడిలో కానీ? కూచిపూడి దట్ ఈస్ ఓన్లీ బేసిక్స్, ఓన్లీ 2 years నేర్చుకున్నాను. అది బేస్ తీసుకుని కూచిపూడి కాదు, కూచిపూడి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి టీచర్స్ని వెతికారు మా మదర్. అక్కడ భరతనాట్యం టీచర్ అక్కడ దొరికారని చెప్పి మాధవీలత గారి దగ్గర నుంచి అక్కడ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ 12 years అయ్యింది నేర్చుకోవడం. ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు? ఇప్పుడు గంధర్వ ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఐమ్ రైటింగ్ ఎగ్జామ్స్, అఖిల భారతీయ గంధర్వ మహావిద్యాలయ మండల్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, ముంబై బేస్డ్. సో టు సే ఐ మీన్ విశారద పూర్ణ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్కి వచ్చాను. వావ్. సో భరతనాట్యం నేర్చుకుంటూనే మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నారు. ఫస్ట్ సంగీతం అండి. ఫస్ట్ సంగీతం ఏజ్ లో స్టార్ట్ చేశారు? సంగీతం యాక్చువల్లీ మేము యుఎస్లో ఉన్నప్పుడు అక్కడ త్యాగరాజ ఉత్సవాలు జరిగేవి. సంక్రాంతికి తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఏదో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మా మమ్మీ నాకు ఒక కృతి నేర్పించారు, పిబ్రే రామరసం అనేది. సో అక్కడ నాకు అవకాశం ఇచ్చారు పాడడానికి. అక్కడ పాడితే చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అప్రిషియేషన్ రావడం వల్ల చాలామంది చెప్పారంటే తను బాగా పాడుతుంది, తనకి అవకాశం అంటే తనకి నేర్పించండి, సంగీతం బాగా పాడుతుందని చెప్తే మేము ఇండియాకి వచ్చిన తర్వాత సంగీతం టీచర్ శ్రీమతి దశగా సునీత గారి దగ్గర నాకు క్లాసెస్ జాయిన్ చేశాను. సో సంగీతం గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఫస్ట్ పర్ఫార్మెన్స్, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చారు భరతనాట్యం? ఫస్ట్ భరతనాట్యం స్టేజ్ పర్ఫార్మెన్స్ నేను హైదరాబాద్లో ఐ థింక్ 2015లో అనుకుంటా రవీంద్ర భారతిలో ఇచ్చాను. దట్ వాజ్ మై ఫస్ట్ భరతనాట్యం పర్ఫార్మెన్స్. ఇప్పుడు దాకా చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారని అయితే చూశాను. అలాగే చెన్నై దూరదర్శన్లోను హైదరాబాద్ దూరదర్శన్లో కూడా పర్ఫామ్ చేశారు. సో ఇప్పుడు దాకా ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ అన్నిటిలోకి
అకార్డింగ్ టు యూ మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చారు, అక్కడ ఏం పర్ఫామ్ చేశారు? నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే టు బీ ఆనెస్ట్ దూరదర్శన్ అని చెప్తాను. లెట్ ఇట్ బి దూరదర్శన్ పొదిగా అయినా హైదరాబాద్ అయినా దూరదర్శన్లో పర్ఫామ్ చేశాను కాబట్టి ఐ థింక్ దట్ విల్ బీ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ ఇయర్స్. ఏం పర్ఫామ్ చేశారు? నేను నార్మల్గా అయితే ఒక మార్గం బట్టి పర్ఫామ్ చేయాలి ఏదైనా. సో ఒక 6 ఐటమ్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ తోటి ఒక ఇన్వోకేటరీ పీస్ ఉంటుందన్నమాట. అది గణేష్ మీద అయి ఉండొచ్చు, లేకపోతే బాలాజీ మీద కూడా అయి ఉండొచ్చు. తోడిమంగళం అనేది ఒక సాంగ్తో స్టార్ట్ చేశాను. అండ్ అకార్డింగ్ టు ద మార్గం ఒక నృత్య పీస్ అనేది ఉండాలి. సో జతస్వరం సెకండ్ ఐటమ్ పెట్టుకున్నాను. థర్డ్ ఐటమ్ ఏదైనా అభినయ పీస్ అంటే ఎక్కువ ఎక్స్ప్రెషనల్ పీస్ ఉండాలి. సో అన్నీ కన్సిస్టెంట్గా అన్నీ ఒకే నృత్య అభినయతో కాకుండా కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి శబ్దం చేశానమాట. అండ్ మధ్యలో ఒక పదం కూడా చేశాను. ఇట్స్ అభినయ పీస్, ఎక్కువ ఎక్స్ప్రెషనల్గా ఒక దేవుడి మీద కృతి. అండ్ లాస్ట్లో తిల్లానా. ఓకే. సో నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని నాకు చాలా ఎవిడెంట్గా కనపడిపోతుంది మొహంలో. కానీ లిసనర్స్కి నేను అది చూపించలేను కదా. కాబట్టి ఒక కృతి పాడి వినిపించు, ఆ తర్వాత మనం ఒక నీకు నచ్చిన పాటే ఒకటి వినిపిద్దాం లిసనర్స్కి. ఓకే. ఇది అన్నమాచార్య రచించిన ఒక కృతి, బహుదేరి రాగం ఆది తాళంలో. गोविन्दाश्रित गोकुल बृन्दा पावन जय जय परमानन्दा पावन जय जय परमानन्दा गोविन्दाश्रित गोकुल बृन्दा पावन जय जय परमानन्दा पावन जय जय परमानन्दा जगदभिरामा सहस्रनामा सुगुणधामा संस्कृतनामा जगदभिरामा सहस्रनामा सुगुणधामा संस्कृतनामा जगदभिरामा सहस्रनामा सुगुणधामा संस्कृतनामा गगनश्यामा घनरिपु भीमा अगणित रघुवं शाम्भुधि सोमा 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 गोविन्दाश्रित गोकुल बृन्दा पावन जय जय परमानन्दा पावन जय जय परमानन्दा गरुड तुरंगा कारो तुंगः शरदि भंगा फणिशयनांगा गरुड तुरंगा कारो तुंगः शरदि भंगा फणिशयनांगा गरुड तुरंगा कारो तुंग शरदि भंग फणिशयनांगा करुणापांग कमला संग वरश्री वेंकट गिरिपति रंगा 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 गोविन्दाश्रित गोकुल बृन्दा पावन जय जय परमानन्दा पावन
జయ జయ పరమానంద. వావ్, థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడావు. మరి నీ కోసం ముద్దుగారే యశోదాని ప్లే చేసి వినిపించనా? ఎస్. ఓకే, సో తప్పకుండా. సో గోయింగ్ ఫార్వర్డ్, వోకల్తో పాటు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం నేర్చుకున్నావు హర్షిత? వోకల్తో పాటు నేను వీణా కూడా నేర్చుకున్నాను. సో ఇండియా వచ్చిన తర్వాత సంగీతం, భరతనాట్యంతో పాటు మా సంగీతం టీచర్ శ్రీమతి దశికా సునీత గారు సజెస్ట్ చేశారు అనమాట. అంటే సంగీతంకి భరతనాట్యంకి కూడా పనికొచ్చేది ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్చుకోండి అని చెప్పి వీణా కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే మేనేజింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఈజ్ అన్ అదర్ థింగ్. సో స్కూల్కి వెళ్ళట్లేదు మీరు, ఇంట్లోనే చదువుకున్నారు, ఇంట్లోనే మదర్ నేర్పిస్తున్నారు, బయటకు వెళ్ళి సంగీతము, డాన్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు. ఎక్కడ కూడా మీకు మేబీ ఐ షుడ్ స్టెప్ ఇన్ టు ది అదర్ వరల్డ్ జస్ట్ యాజ్ ఎనీ అదర్ స్టూడెంట్ అన్న ఫీలింగ్ వచ్చిందా? నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఇవన్నీ నేను స్టార్ట్ చేసినప్పుడు భరతనాట్యం, సంగీతం, వీణ, ఐ యూస్ టు అంటే కొన్నిసార్లు అనిపించేది అంటే స్కూల్ కిందకు వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను యూఎస్లోని స్కూల్లోని కదా చదివాను, జర్మన్ టౌన్లో ఫార్మింగ్టన్ స్కూల్లో నేను చదువుకునేదాన్ని. సో ఆ స్కూల్ ఎన్వైరన్మెంట్ ఐ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత ఐ యూస్ టు బి లైక్ స్కూల్ ఎందుకు వెళ్ళట్లేదు అనిపించేది. బట్ దట్ ఫీలింగ్ దట్ ఐమ్ నాట్ గోయింగ్ టు స్కూల్ అండ్ ఐమ్ మిస్సింగ్ ద స్కూల్ ఎన్వైరన్మెంట్ అనేది నాకు ఎప్పుడు అనిపించలేదు. బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ occupied with these activities like dance, భరతనాట్యం అయినా, సంగీతం అయినా, వీణ అయినా నేను అన్ని ఇమ్మర్స్ అయి ఉండేదాన్ని. కాబట్టి ఐ నెవర్ ఫెల్ట్ కి నేను స్కూల్కి వెళ్ళట్లేదు. తర్వాత సమ్మర్ హాలిడేస్లో కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని చెప్పి లాన్ టెన్నిస్ కోచింగ్, స్విమ్మింగ్కి ఎక్కువ వెళ్ళేదాన్ని. అయినా ఇది నేను ఐ షుడ్ నాట్ ఫీల్ లెఫ్ట్ అవుట్ అని చెప్పి స్కూల్కి నన్ను పంపించారు. కేంబ్రిడ్జ్ అఫిలియేటెడ్ స్కూల్, ఫీనిక్స్ గ్రీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్, కోకాపేట్లో 1 year వెళ్ళాను. అండ్ ఈవెన్ దో స్కూల్కి వెళ్ళక ముందు కూడా ఇంట్లో మా మదర్ ఒక టైం టేబుల్ సెట్ చేసి దట్ క్లాస్ రూమ్ వైబ్ అనేది నేను నాకు
ఐ షుడ్ నాట్ ఫీల్ లైక్ నాకు ఇంట్లో జస్ట్ ఓన్లీ ఎగ్జామ్స్కి చదువు ఒకటే నా చేత చేపిస్తానని ఫీల్ అవ్వకూడదని చెప్పి ఒక రూమ్ స్పెషల్గా నా కోసమే ఒక బోర్డ్, టేబుల్, ఒక చైర్ అన్నీ పెట్టి మా మదర్ ప్రతి ఒక 1.5 hourకి బెల్ కూడా పెట్టి ఈ టైంకి ఈ సబ్జెక్ట్ పెడతాను, ఆ టైంకి ఈ సబ్జెక్ట్ పెడతానని చెప్పి కూడా పెట్టారు. అండ్ మా ఫాదర్కి చెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. తను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా హీ వాజ్ అ ఛాంపియన్ ఇన్ చెస్. సో తను అప్పుడప్పుడు నేను బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా నా చేత చెస్ నాకు నేర్పించి నేను మా ఫాదర్ చెస్ ఆడుకునే వాళ్ళం అనమాట. సో యా, ఐ నెవర్ ఫెల్ట్ దట్ నేను స్కూల్కి వెళ్ళట్లేదు అని ఎప్పుడు నాకు బాధ రాలేదు. సో యూజువలీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎడ్యుకేషన్ ఈజ్ వన్ థింగ్, కానీ ఆ ఫెలోషిప్ వాళ్ళ వయసు పిల్లల్ని తోటి మాట్లాడడము, కార్టూన్స్ గురించి మాట్లాడడము, సింగర్స్ గురించి మాట్లాడడము, హీరో హీరోయిన్ గురించి, ఫ్యాషన్, ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో మరి అది మిస్ అవ్వలేదా నువ్వు? అంటే నేను స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఐ గాట్ ది ఫ్రీడమ్. అంటే నౌ ఐ కెన్ స్పీక్ టు కిడ్స్ ఆఫ్ మై ఓన్ ఏజ్. నా ఏజ్లో ఉన్న పిల్లలతో నేను మాట్లాడుకోవచ్చు ఫ్రీగా. సో చిన్నప్పుడు వయసులో నేను ఇక్కడ వెళ్ళాను అక్కడ వెళ్ళాను అని లైక్ యూ సెడ్ హీరో హీరోయిన్స్, మూవీస్ గురించి, పాటలు పాడడం. అండ్ నేను కూడా భరతనాట్యం డాన్సర్ నాలా కూడా చాలా మంది ఉంటారు స్కూల్లో. నాలాగా ఫైన్ ఆర్ట్స్ నేర్చుకున్న మంది చాలా మంది ఉంటారు. సో ఆ డిఫరెన్సెస్ని మనం చూసి లైక్ ఇట్ ఫెల్ట్ రియలీ లైవ్లీ ఒక స్కూల్లో ఉండడం. అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే చాలా ఇయర్స్ తర్వాత ఫైనలీ నేను స్కూల్కి వెళ్తున్నాను, ఒక చిన్న హ్యాపీనెస్ వచ్చింది. సో యా. ఓకే. సో సినిమాలు అసలు చూస్తూ ఉంటావా? చూస్తూ ఉంటాను. థియేటర్స్కి వెళ్ళడం చాలా తక్కువ, కానీ ఇంట్లో ఓటీటీలో చూస్తారు. సో ఇంకా సేపు అయిన తర్వాత నీ ఫేవరెట్ సాంగ్ అడుగుతాను, బట్ ఈ లోపు మీ మదర్ని ఒక క్వశ్చన్ అడగాలి. సో యంగ్ ఏజ్లో ప్రైమరీ ఆర్ ప్రీ ప్రైమరీ స్టేజ్లో హోమ్ స్కూలింగ్ చేస్తాం పిల్లల్ని, ఎందుకంటే అది ఫార్మేటివ్ ఏజ్. 5 years లోపు పిల్లల్ని మనకి నచ్చినట్టు మౌల్డ్ చేసుకోవాలి అని చాలా మంది పేరెంట్స్ వాళ్ళ కెరియర్స్ గివప్ చేసి కూడా మదర్స్ డెడికేట్ చేస్తారు. కానీ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి +2 వరకు కూడా హోమ్ స్కూలింగ్ చేశారు. నాకైతే ఫస్ట్ అంటే యాజ్ అ మదర్ అందులో రిస్క్ కనపడుతోంది. ఎస్ అండి, చాలా రిస్క్ ఉంది. కాబట్టి అడిగాం అనమాట. జేఈ మెయిన్స్ అనేది తనే చూస్ చేసుకుంది. సో ఇట్స్ వెరీ హార్డ్ అండి, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే వెరీ హార్డ్. అప్పుడు మేము ఏం చేసామంటే ఇంక ఇది సెల్ఫ్ స్టడీ చేయడం అనేది కానీ, నాది బ్యాక్గ్రౌండ్ బీకామ్ అండి. సో ఆ తర్వాత నేను లా చేశాను. సో ఎక్కడ కూడా నాకు ఎంపీసీ తోటి నాకు టచ్ అనేది లేదు. సో నేను ఒక రకంగా చెప్పుకోవాలంటే నేను కూడా తనతో పాటు చదివినట్లుగానే ఈ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ లెసన్ నేమ్స్, ప్రీఫేస్ అవన్నీ చదువుకోవడం అన్ని తర్వాత కొంచెం కష్టం అనిపించి నేనేం చేశానంటే మళ్ళీ నేను ఎక్కడ కరెక్ట్ పాత తనకి ఇవ్వలేకపోతానేమో అని చెప్పని క్యూరిటివ్ అయ్యప్ప సొసైటీలో మాదాపూర్లో కాలేజ్లో జాయిన్ చేశాం. ఫస్ట్ ఇంటర్ అంటే తను అక్కడ ఇంకా జేఈ మెయిన్స్ కోర్స్ అక్కడ తీసుకోవాలని చెప్పి జాయిన్ చేయించడం జరిగింది అనమాట. అందుకని అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వెళ్ళింది. బట్ సెకండ్ ఇంటర్ ఏం చేసిందంటే కొంచెం ఈ ఎగ్జామ్స్, భరతనాట్యం ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడికి మార్నింగ్ 7కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 7 o'clock రావడం వల్ల తనకి టైం ఉండేది కాదు. అందుకని ఏంటి అంటే మళ్ళీ సెకండ్ ఇంటర్ మళ్ళీ ఇంట్లోనే కూర్చోబెట్టి సో ఆ టైం టేబుల్ పెట్టుకుని ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సండే ఎగ్జామ్స్, సాటర్డే ఎగ్జామ్స్ అక్కడికి వెళ్ళి రాసుకొని వచ్చేది అనమాట. మేడం, ఇంట్లో ఒక టైం టేబుల్ సెట్ చేసి పిల్లల్ని చదివించడం చాలా కష్టం. ఒక 2 ఏళ్ళు అందరూ కష్టపడ్డారు కోవిడ్ టైంలో ఇంట్లో. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ టీచర్ స్క్రీన్ ముందు చెప్తున్నప్పటికీ కూడా పిల్లల్ని కూర్చోపెట్టి ఈ టైం వరకు ఈ సబ్జెక్ట్, ఈ టైం వరకు ఈ సబ్జెక్ట్ అని చెప్పించడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది పేరెంట్స్కి. సో అది మీరు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు మనం చెప్పిన మాట వినాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే. సో అది మీరు ఎలా మేనేజ్ చేశారు అసలు? బాగా గొడవలో పెట్టుకునే వాళ్ళం అండి ఇద్దరం కూడా. నేను చెప్పిన టైం టేబుల్, తను చెప్పిన టైం టేబుల్ చాలా డిఫరెంట్గా ఉండేవి. కాకపోతే స్టడీస్ దగ్గరకు వచ్చేసరికి చాలా డెడికేటెడ్గా వినేదండి తను. సో తను వినడం వల్ల నాకేంటి అంటే ఓకే నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఓకే 4th grade చూద్దాం, 5th grade చూద్దాం. సో ఇలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళాం. ఎక్కడ కూడా లెసన్ చెప్తున్నప్పుడు ఐ యూస్ టు టెల్ లైక్ స్టోరీస్. ఈవెన్ సోషల్ హిస్టరీ చెప్పినా ఏం చెప్పినా అందులో ఎక్కడో దగ్గర ఏదో ఒక పాయింట్ కనెక్ట్ టు గాడ్, రిలేటెడ్ టు గాడ్ అని ఏదో ఒకటి చెప్పేస్తూ స్టోరీ వైజ్ గా చెప్పడం వల్ల షీ యూస్ టు పిక్ ఇమ్మీడియట్లీ అండి. తర్వాత కొంచెం గ్రాస్పింగ్ అనేది వాళ్ళ ఫాదర్ లాగా కొంచెం చాలా క్విక్ గా పిక్ చేసుకుంటుంది. సో తను నేర్చుకోవడం వల్ల నాకు ఉత్సాహం వచ్చింది చెప్పాలంటే. కాకపోతే టైం టేబుల్ సెట్ చేయడం కొంచెం కష్టపడ్డాను, ఒక 1 or 2 years అనేది. చిన్నప్పుడు చాలా తక్కువ చదువు ఉండేది. 4th grade నుంచి కొంచెం హయ్యర్ చదువులు పెరగగానే మ్యాథ్
మ్యాథ్ నేను వదిలేసి దగ్గర దగ్గర 20 years, ఎప్పుడు 10th తర్వాత నేను మళ్ళీ మ్యాథ్ చూడలేదు, అంటే అకౌంటెన్సీ తప్ప. నేను గూగుల్లో నేర్చుకొని తనకి ఏమిటున్నాయి సబ్జెక్ట్ అది నేను ముందు చేసి 3:00 3:30 అని చెప్పేది, అమ్మ పడుకోలేదని 3:30 ఎర్లీ అవర్స్ వరకు నేను ముందు నేర్చుకొని నెక్స్ట్ డే తనకి అది చెప్పాలి అంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు జస్ట్ లెర్న్ కదా, అవి నేర్చుకుని తనకి నెక్స్ట్ డే అలా చెప్పేదాన్ని. బట్ వెంటనే అబాకస్లో ఒకటి జాయిన్ చేయించాం తనకి. సో అబాకస్లో జాయిన్ అవ్వడం వల్ల వేదిక్ మ్యాథ్స్ బుక్స్ కొనుక్కొని ఆ వేదిక్ మ్యాథ్స్ బుక్స్ వల్ల కూడా కొంచెం మ్యాథ్స్ ఇమీడియట్గా గ్రాస్ప్ చేసేసి 10th లో మాత్రమేనండి ఒక ట్యూషన్ పెట్టించాం మ్యాథ్కి అనమాట. అంటే ఇంకా రిస్క్ తీసుకోవడం వద్దు అని ఒక ట్యూషన్ మాత్రం మ్యాథ్స్ తీసుకుంది. ఇంకా కెమిస్ట్రీ ఫిజిక్స్ అవనివ్వండి ఓన్, ఇంకా డ్రాయింగ్ బోర్డు మీద నేనే గీసి తనకు ఒక రూమ్ స్పెసిఫిక్గా పెట్టి అక్కడే చెప్పడం, చదువు, టైం టేబుల్, ఓకే లంచ్ పీరియడ్, ఈవినింగ్ యూనిట్ టెస్ట్ పేపర్స్ నేనే ప్రిపేర్ చేసి ఇంట్లో టైప్ చేసేసి ప్రింట్అవుట్ తీసి యూనిట్ టెస్ట్, వీక్లీ టెస్ట్. సో యాజ్ యూజువల్గా స్కూల్ ఎలా వెళ్తుందో తను ఎక్కడ మిస్ అవ్వకుండా ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి షీ హ్యాస్ టు గో టు స్కూల్ అండ్ రైట్ ఇట్. ఓకే, ఆ చాయిస్ ఎందుకు మీరు తీసుకున్నారు? దట్ మీరు ఇంట్లోనే చదివించాలి అన్న చాయిస్ మీరు ఎందుకు తీసుకున్నారు? అంటే మేము ఇంట్లో ఫస్ట్ 5th 6th grade వరకు హోమ్ స్కూలింగ్ అండి మాది కూడా. మా ఫాదర్ అలాగే చేయించారు. హోమ్ స్కూలింగ్ అనేది నేను పర్టికులర్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే యుఎస్ నుంచి మేము ఇండియా వచ్చాక అస్సలు మింగిల్ అవ్వలేకపోయిందండి సొసైటీలో. షాప్కి తీసుకెళ్ళిన హాంకింగ్ వీటన్నిటికీ కూడా బెదిరిపోయి ఫీవర్ వచ్చేవి. అంటే తను అంత సెన్సిటివ్గా ఉండేదన్నమాట, చాలా సెన్సిటివ్గా. ఎందుకంటే అక్కడ మేమున్న బ్లాక్ పూల్ ఏరియా అనేది కంప్లీట్లీ అసలు ఓన్లీ టూరిస్ట్ తప్ప అసలు ఎట్లా అంటే పిన్ డ్రాప్ సైలెంట్. మీరు మిడ్ ఆఫ్ ద రోడ్ లో నిల్చున్నా కూడా పిన్ డ్రాప్ సైలెంట్ లా ఉండేది. అట్లాంటి మా ఎదురుగా బీచ్, మా ఇంటి ఎదురుగా బీచ్, అంటే వెళ్తే బీచ్కి వెళ్ళడం మళ్ళీ జస్ట్ ఒక 10 అడుగులు వేసేస్తే ఇల్లు, అలా ఉండేది. అలా పెరిగిన వాతావరణంలోని మాకు అర్థమైంది, అంటే అట్లా ఉండిపోవడం వల్ల ఏమైంది అంటే తనకు ఆ సెన్సిటివిటీ అనేది బాగా వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టీచర్ దగ్గర జాయిన్ చేసినప్పుడు, ఒక మామూలుగా కూచిపూడి ఒక దగ్గర జాయిన్ చేసినప్పుడు ఆ టీచర్ వేరే స్టూడెంట్ని దెబ్బలాడుతున్నారు, ఏంటి సరిగ్గా పెట్టలేవా చేయలేవా అని నట్టువాంగతో కొడుతూ వణికిపోయి ఏడవడం మొదలుపెట్టింది. అమ్మ షీ స్కోల్డింగ్స్, అంటే ఆవిడ దెబ్బలాడుతున్నారమ్మా అని. ఆ భయం అనేది కొంచెం ఉంది, కాదు ముందు అసలు తనకు అలవాటు అవ్వాలి ఎన్వైర్న్మెంట్, తనంతట తను వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలగాలి, అలాగ అవ్వాలి అని చెప్పని స్కూల్ ఇంకా జాయిన్ చేయించకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి స్టార్ట్ చేసామండి. ఆ చాయిస్ ఎందుకు తీసుకున్నాను అంటే ఐ వాంట్ టు కంటిన్యూ ఆల్ దీస్ ఆర్ట్స్ అంటే వీటి గురించే కదా ఇండియా వచ్చాము. మళ్ళీ స్కూల్లో పడేస్తే ఇంకా నలుగురితో నారాయణ అయిపోతుంది. అసలు అక్కడ ప్రాజెక్ట్, ఆయన కూడా ప్రాజెక్ట్ అక్కడ సాక్రిఫైస్ చేసి వచ్చాము, ఇదంతా దేనికి వచ్చాము, తను ఈ ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకునే కదా. సో ఇది ముందుకు నడిపించాలి అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేయగలగాలి అనేది ఇద్దరం డిసైడ్ చేసుకొని ఈయన అడిగారు, చాలా కష్టపడాలి. ఓకే నేను కష్టపడతాను, తనకు మాత్రం ఈజీ అప్ చేస్తాను స్టడీస్ని. ఈజీ అప్ చేయడం వల్ల ఇటువైపు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అవనివ్వండి, ఇటువైపు ఈ క్లాసికల్ మ్యూజిక్ అవనివ్వండి, అకాడమిక్స్ అవనివ్వండి, మూడింటిని కూడా బ్యాలెన్స్ చేస్తానని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఎందుకంటే స్కూల్ అనేది ఒక వ్యవస్థ, ఎస్ అండి, ఒక వ్యవస్థగా పనిచేస్తుంది. ఈ పర్టికులర్ టైంలో సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు టైం కి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకుంటూ ఒక కరికులం ఫాలో అవుతూ దాన్ని అప్డేట్ చేసుకుంటూ, సో అదంతా సింగిల్ హ్యాండెడ్ గా మీరు చేశారు అని అంటే అసలు వినడానికే ఐ మీన్ ఆలోచిస్తేనే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ అండి. ఎందుకంటే స్కూల్లో నేను అదే చెప్పేదాన్ని, నాన్న 7th grade 8th grade స్టూడెంట్స్ ఇలా కామెంట్ చేస్తారు, ఊరిని కామెంట్ చేయడం, తన్ని నన్ను ఇలా టీచ్ చేస్తారు నాన్న, ఇలా నడిస్తే ఇలా నిల్చుంటే ఇలా టీచ్ చేస్తారు. నేను చిన్నగా తనకు అంటే ఆ సెటరికల్ కూడా ఇంట్రడ్యూస్ నేనే. అందుకే బేసికలీ తను స్కూల్ మిస్ అవ్వలేదు ఎక్కడ. సో మీరు ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీ సైడ్ నుంచే ఇచ్చారు. మేడం, డిడ్ యూ గివ్ అప్ యువర్ కెరియర్ ఫర్ హర్? గివ్ అప్ అని నేను అండి, నేను అంటే తన రెస్పాన్సిబిలిటీ ఫుల్గా నేను తీసుకున్నాను. గివ్ అప్ అని నాకు ఎక్కడ అనిపించలేదండి. ఎందుకు అంటే తన్ని సొసైటీలో పర్ఫెక్ట్గా నేను నిల్చోపెట్టగలగాలి, తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలి. చదువుతారండి అందరూ. నా ఉద్దేశం ఏంటంటే అందరూ చదువుకుంటారు, ఫైనాన్షియల్గా సెటిల్, చదువు కెరీర్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఇప్పటికీ కూడా నేను తనకు అదే చెప్తాను, నాన్న ఎక్కడో దగ్గర బ్రేక్ ఇవ్వడం మనం చెయ్యాలి, నువ్వు చదువు మీద కంప్లీట్గా అనేది మాత్రం మెయిన్ ఫస్ట్ ప్లేస్లో మాత్రం చదువే ఉండాలని చెప్తూ ఉండాలండి. కానీ ఇవన్నీ నేను తనకి నేర్పించలేకపోయి ఉండేదాన్నేమో. స్కూల్ పంపిస్తే ఇంకెక్కడ అవుతుందండి, అసలు టైం ఎక్కడ ఉంటుంది, టైం ఉండదు కదండి. తను ఇప్పుడు ఇంతలాగా ఇప్పుడు కూర్చొని నేను ఈ వర్ణాల వరకు వచ్చాను వీణ. సో ఇంటర్మీడియట్ లెవెల్లో వీణలో ఉన్నాను, డిగ్రీ లెవెల్లో భరతనాట్యంలో ఉన్నాను. సో సర్టిఫికేషన్ కోర్స్ అన్ని డిస్టింక్షన్లోనే పాస్ అయింది, నేషనల్ ఎగ్జామ్స్ లో కూడా అన్ని డిస్టింక్షన్ ఎగ్జామ్స్ పాస్ అయింది అని చెప్పగలుగుతుంది. కూడా టాపర్ 8th 9th grade వరకు 98%, 10th వచ్చేసరికి 95.6 అండ్ ఇంటర్మీడియట్లోని 91 అండి.
అది కొంచెం తగ్గింది ఎందుకంటే మెయిన్స్ దీనివల్ల. అండ్ షీ గాట్ ర్యాంక్ ఇన్ మెయిన్స్ ఆల్సో. ఇప్పుడు సిసాప్ కౌన్సిలింగ్లో తను ఉందండి. నౌ వీఆర్ వెయిటింగ్ ఏ కాలేజ్ వస్తుందా. సో ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళాడు. ఇప్పుడన్నా కాలేజ్కి వెళ్తావా మీ మదర్ తోటి? నేను ఇంజనీరింగ్ చదివించలేనండి. తనతో పాటు మళ్ళీ అన్ని చదివాను కానీ మళ్ళీ ఇంజనీరింగ్ చదివించలేను. ఓకే. సో చదువు గురించి చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాం. ఒక సినిమా పాట వినేద్దాం. చెప్పు, ఏ పాట వినిపిస్తావు మా లిసనర్స్కి? అర్జిత్ సింగ్ పాడిన అనువు నువ్వు పాట. నువ్వు కొంచెం పాడు, ఆ తర్వాత పాట వినిపిద్దాం లిసనర్స్కి. అణు అణు అలలగసే తెలియనియో ఆనందమే కనులెదటే నిలిచనుగా మనసతికే నా స్వప్నమే కాలాలు కల్లార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. వండర్ఫుల్, చాలా బాగా పాడావు. అండ్ ఇట్ హ్యాపెన్స్ టు బి వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆల్సో. సో ఎంజాయ్ చేశాను నేను బేసిక్లీ. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. సో కృష్ణ హర్షిత, ఆర్ట్ ఫార్మ్స్ అండ్ అకాడమిక్స్ ప్యారలల్ గా ఇప్పుడు దాకా మేనేజ్ చేస్తున్నావు, ప్రొఫెషనల్ కోర్స్లోకి ఎంటర్ అవుతున్నావు. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్? ఫ్యూచర్కి అయితే నా ఓన్లీ గోల్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంజనీరింగ్కి వెళ్ళిపోతున్నాను. సో 4 years నేను ఫోకస్గా చదువుకొని ఒక మంచి జాబ్ సంపాదించుకోవాలని నా ఒక్క గోల్. కానీ దాంతోపాటు కూడా భరతనాట్యం సంగీతాల్లో కూడా నేను ఇంకా నేర్చుకొని ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా బాగా పాడాలి అనేది కూడా నేను అదే అనుకుంటున్నాను. సో ఫ్యూచర్ అంటే ఫర్ నౌ ఇదే అనుకుంటున్నాను. ఓకే. అయితే సంగీతం కానీ భరతనాట్యం కానీ నేర్చుకోవడం ఈజ్ వన్ లెవెల్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది మనం కంటెంపరీ డాన్సర్స్ ని చూస్తున్నాం, బోత్ భరతనాట్యం అండ్ కూచిపూడిలో కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి ఫర్దర్ గా దే మేకింగ్ దేర్ ఓన్ మార్క్. ఆ దిశగా నీకు ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? ఆ వేలో నేనేం అనుకోలేదు. కానీ మై ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇప్పుడు నేను ఎలా నేర్చుకుంటానంటే మా గురువు ఆవిడ కొరియోగ్రాఫ్ చేసిన పాటలు, ఆవిడ కొరియోగ్రాఫ్ చేసి మాకు నేర్పిస్తున్నారు. సో నేను ఏ లెవెల్కి రావాలంటే నేను నా ఓన్ రీసెర్చ్ తోటి ఏదైనా ఒక పాటని తీసుకుని, ఏదైనా ఒక కృతి తీసుకుని ఆ ఓన్ రీసెర్చ్తో ఒక పాటని నేను ఓన్గా కొరియోగ్రాఫ్ చేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే కొత్తగా అనిపించకూడదు, అంటే అందరు చేసేటట్లుగా ఉండాలని ఐ ఫీల్. అంతే.
అందరు చేసేటట్టుగా ఉండాలి అనుకుంటా. ఓకే, సో అలాగ అంటే ఆల్రెడీ ఉన్న సిస్టమ్ లో మీకు పార్ట్ గా ఉండేటట్టుగా నువ్వు కంపోజ్ చేయాలి అని అనుకుంటున్నావు. వండర్ఫుల్, వండర్ఫుల్, వెరీ నైస్. సో ఐ విష్ యూ గుడ్ లక్ అబౌట్ దట్. అండ్ వల్లీశ్వరి గారు, చివరిగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అందులో ఏంటి అంటే మేడం, ముఖ్యంగా చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు మీరు పాప విషయంలో, అండ్ యూ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్. సో కొన్ని టిప్స్ నేను అడిగితే, నేను క్వశ్చన్ లాగా అడుగుతాను, మీరు వన్ లైనర్ లాగా దానికి సమాధానం తప్పకుండా అండి. మనం పిల్లల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం మనం పిల్లల్ని బయట ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళకి కొంత ప్రిపేర్డ్నెస్ తో ఇవ్వాలి, అది కూడా మనం ఇంపార్ట్ చేయాలి పిల్లల్లో. మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు ఈ విషయంలో? మోస్ట్లీ ఏంటి అంటే బయటకు వెళ్ళేటప్పుడు నేను నెగిటివిటీ ఎక్కువ చెప్పానండి, బట్ జాగ్రత్త అనేది మాత్రం చెప్తా. ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, మీకు తెలియదేం లేదు, చాక్లెట్స్ ఇవ్వడం, లేదంటే ఏవైనా డ్రింక్స్ ఫ్రెండ్స్ ఆఫర్ చేస్తే. కాలేజ్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు, స్కూల్ కూడా ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు తను చెప్పాను అనమాట, చాక్లెట్స్ ఇస్తే తినేయకూడదు నాన్న, ఇచ్చేయాలి అనేది. వై అని అడిగితే ఐ హ్యావ్ టు టెల్ దట్, అంటే నేను చెప్పాలి రీజన్ ఎందుకు అనేది. అంటే ఇలా కాదమ్మా, ఇది అలవాటు అయితే ఇంకో దగ్గర తీసుకోవడం అనేది వస్తుంది. సో ముందుగానే ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది చిన్న చిన్నగా ముందు న్యూస్ ఛానల్స్లోనే ఏమైనా జరిగాయి ఇలాంటివి, అంటే ఇలా జరుగుతుంటాయి చూడు, సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనేది న్యూస్ ఛానల్స్ చూపించడం కొంచెం. సో ఆ పరంగా జాగ్రత్త, అంటే నెగిటివిటీ తనలో స్ప్రెడ్ చేయాలని కాదండి, కంప్లీట్ జాగ్రత్త అనేది ఉండాలి నాన్న. మాట్లాడేటప్పుడు కొత్తలో అందరికి అడ్రస్ ఇచ్చేస్తూ ఉంటుంది, మా నాన్నగారి ఫోన్ నెంబర్ ఇది, మా అమ్మగారి ఫోన్ నెంబర్ ఇది అని కూడా చెప్తూ ఉండేది. సో ఐ నో దట్ ఈ కొంచెం స్కూల్కి పంపించకపోవడం వల్ల ఈ జాగ్రత్త తనకి లేదు అనేది మాత్రం చేస్తుంది. కొంచెం పెద్ద 9th grade 8th grade నుంచి నేను నెమ్మదిగా న్యూస్లో చూపిస్తూ, చూడు ఇట్ విల్ హ్యాపన్, అంటే ఇలా జరుగుతుంది, జాగ్రత్త చూసుకో, చూడడానికి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఫ్రెండ్స్ అంటే ఇలా కూడా ఉంటారమ్మా అని నెమ్మదిగా చెప్పడం అలవాటు అయింది అనమాట. ఇంకొకటి మేడం, కాంపిటీషన్. పిల్లలకి కాంపిటీషన్ అనే కాన్సెప్ట్ని ఒక రైట్ వేలో ఇంపార్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక పక్క తల్లిదండ్రులుగా మనమే నువ్వు ముందుండాలి అంటాము, ఎప్పుడన్నా వాళ్ళు ముందుండలేకపోయినప్పుడు పర్వాలేదు ఇది కూడా నార్మలే అని మనమే చెప్తుంటాం. ఈ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. మీరు దాన్ని పాపం సింగిల్ హ్యాండెడ్ గా చేశారు. సో ఆ విషయంలో మీరు టిప్ ఇవ్వాలి పేరెంట్స్ కి అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫస్ట్ మనం పెంచాలండి. ఫస్ట్ థింగ్ నాకేంటి అంటే, ఇప్పుడు ఓన్లీ తన చదువు స్కూల్కి వెళ్ళున్నట్లయితే నాకు తెలీదు నేను ఇంత చెప్పగలను, చెయ్యగలను, ఒక అంటే కూతురిగాని కాదు, ఒక పర్సన్ నేను ఇలా మోల్డ్ చేయగలను అన్న సంగతి నాకు తెలియదు. తనను ఎప్పుడైతే నేను ఇంట్లో పెట్టి కూర్చోబెట్టి చదివించి ఓ పక్కన ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ నేర్పిస్తున్నానో అప్పుడే తెలిసాయి, ఓహో ఇలా చెయ్యొచ్చు, స్టూడెంట్ని ఇలా మౌల్డ్ చేయొచ్చు అని. ఈ కాంపిటీషన్స్ అన్ని కూడాను, కాంపిటేటివ్ మెంటాలిటీ అనేది ఏంటి అంటే ఈ సంగీతంలోని వీటి ద్వారానే అలవాటు చేయించానండి. తర్వాత అంటే టిప్ చెప్పాలి అంటే, ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే తనకు పెరిగాయో ఇంక అప్పటి నుంచి నువ్వు చెయ్యగలవు, చెయ్యొచ్చు అనేది వెనకన అంటే మనం ప్రోత్సహిస్తే మాత్రం పిల్లలు ఏదైనా చేస్తారండి. అది మా అమ్మాయి విషయంలో జరిగింది. మేడం, నేను మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడగాలనుకున్నాను, కృష్ణ హర్షితాని కూడా తన అకంప్లిష్మెంట్స్ గురించి చెప్పించాలనుకున్నాను, బట్ ఐ థాట్ దిస్ కాన్వర్సేషన్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్, లిసనర్స్ కి ఉపయోగపడుతుందని. మరి చివరిగా ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి మేడం. ఇక్కడ స్ట్రైట్ అవే ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్. మీరు కృష్ణ హర్షితాని, మీ డాటర్ని చదివించడానికి మీరు చాలా చదువుకున్నారు, మీరు చాలా నేర్చుకున్నారు, సబ్జెక్ట్ అలాగే చైల్డ్ సైకాలజీ చదివేశారు, సంగీతం చదివేశారు, డాన్స్ నేర్చుకున్నారు, భరతనాట్యం నేర్చుకున్నారు, కెమిస్ట్రీ ఫిజిక్స్ నేర్చుకున్నారు. ఇంకొక 4 years లో తను ఇండిపెండెంట్ అయిపోతుంది. సో డూ యూ థింక్ ఆల్ దిస్ నాలెడ్జ్, మీరు ఇప్పుడు దాకా గ్యాదర్ చేసిన ఈ నాలెడ్జ్ అంతా కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది యాక్చువల్లీ? డూ యూ వాంట్ టు పుట్ ఇట్ ఫర్ సమ్ యూస్? ఎస్ అండి, అవకాశం వస్తే తప్పకుండా. ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మీకు? అసలు నథింగ్ అండి, నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు ఏది కూడా. సో ఈ హోమ్ స్కూలింగ్ కానీ ఆర్ట్ ఏవి ప్లాన్ చేసుకోలేదండి. లైఫ్ అంటే అట్లా అనుకున్నాను, అది జరిగింది. సో నేను సపోర్ట్ ఇచ్చాను. నేను అనుకోను నేను ఏదో గొప్పగా చేశానని మాత్రం అనుకోవట్లేదు. నేను ఇంకా సరిగా ఇవ్వలేదేమో తనకి నాలెడ్జ్ అనే అనుకుంటాను ఎప్పటికీ కూడా. సంహౌ ఏదైనా తెలియకపోతే అయ్యో నాన్న నేనే చెప్పలేదేమో అని నేనే గిల్టీ ఫీల్ అవుతుంటాను. సో
బట్ ఎనీహౌ మీరు అడిగినట్లుగా ఎక్కడైనా అవకాశం వచ్చి అంటే ఒక ట్యూషన్ చెప్పుకోవడమో లేదంటే ఎవరికైనా కూడా హెల్ప్ కావాలి చదువు పరంగా అన్నట్లయితే హెల్ప్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ అండి. బికాజ్ నేను ఇస్కాన్లో వర్క్ చేశాను వాలంటీర్గా. యూజ్ టు టెల్ శ్లోకాస్ అండ్ ట్యూషన్స్ లాగా మెయింటైన్ చేసేదాన్ని యూకేలో. సో అదే తనకు కూడాను చెప్పి ఇప్పటికీ కూడా అదే చెప్తుంటాను, నాన్న ఎవరికైనా నేర్పగలిగితే మాత్రం ఫ్రీగా నేర్చుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వీ హ్యావ్ టు గివ్ టైం. అసలు నాకే అనిపిస్తుంది ఐ విష్ మై కిడ్స్ హ్యాడ్ అ టీచర్ లైక్ యూ అని. అయ్యో థ్యాంక్ యూ అండి. అండ్ బిఫోర్ ఐ క్లోజ్ మీట్ ద స్టార్, మనం ముగించుకునే ముందు కృష్ణ హర్షితతో చెప్పించలేదు కానీ కృష్ణ హర్షిత పర్ఫార్మెన్సెస్ అండ్ అకంప్లిష్మెంట్స్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా చిన్న వయసులో బోల్డ్ అనే అకంప్లిష్మెంట్స్ ఉన్నాయి. మరి వాటిల్లో కొన్ని మన శ్రోతలకి కూడా తెలియాలి కాబట్టి ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ఒక ఆర్ట్ నేర్చుకోవడమే కాకుండా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని ఆర్ట్ని పర్ఫామ్ చేయడం కూడా ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ మచ్ అప్రిషియబుల్ హర్షిత. సో కొన్ని చెప్తాను. ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు పాల్గొన్న ఉద్యాన్ ఉత్సవ్ 2025లో ప్రెసిడెంట్ గారి సమక్షంలో పర్ఫామ్ చేసింది. అలాగే దూరదర్శన్ పొదిగై, దూరదర్శన్ యాదగిరి, సప్తగిరిలో నాదా నీరాజనం, తిరుమల తిరుపతి దేవస్థానంలో, అలాగే కేరళలో, ఇతర ప్రాంతాల్లో చాలా ప్లేసెస్లో ప్రదర్శన చేసింది. అలాగే CCRTలో కూడా పర్ఫామ్ చేసింది. అంతేకాకుండా కళింగ ఉత్సవ్, ఇస్కాన్ జగన్నాథ్ టెంపుల్, ఇంకా చాలా ప్లేసెస్లో, అలాగే UK తెలుగు అసోసియేషన్ ఉగాది ఉత్సవాలు బర్మింగ్హామ్లో చాలా 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 పర్ఫార్మెన్సెస్ చేసింది ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్. వి అప్రిషియేట్ యూ. అలాగే CCRT స్కాలర్షిప్ అవార్డీ కూడా హర్షిత 2021లో తనకు స్కాలర్షిప్ వచ్చింది. షీ హ్యాస్ అ టైటిల్ ఆఫ్ బాలనాట్య మయూరి కన్ఫర్డ్ బై సర్ సివి రామన్ చారిటబుల్ ట్రస్ట్. అంతేకాకుండా ఫస్ట్ ప్లేస్ బాలానందం డాన్స్ కాంపిటీషన్లో వచ్చింది హైదరాబాద్లో. ఆదిభట్ల నారాయణ దాసు గారి 150వ జయంతి సందర్భంగా చేసిన పోటీలలో విజయనగరంలో సెకండ్ ప్రైజ్ వచ్చింది. చాలా ఇతర కాంపిటీషన్స్లో ఫైనలిస్ట్గా ఉంది. అంటే ఒక ఆర్ట్ని నేర్చుకోవడమే కాకుండా డెఫినెట్గా కాంపిటీషన్లో మనం ఎక్కడ నిలబడుతున్నాం అన్నది మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే కృష్ణ హర్షితాని చూస్తుంటే ఎడ్యుకేషన్ ఆర్ట్కి ఎలా కాంప్లిమెంట్ చేస్తుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఆర్ట్ ఎలా కాంప్లిమెంట్ చేస్తుంది అన్నది చాలా బాగా అర్థమవుతుంది. ఐ రియలీ అప్రిషియేట్ యూ అండ్ యువర్ పేరెంట్స్ కృష్ణ హర్షిత. డెఫినెట్గా కృష్ణ స్టోరీ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది మీట్ ద స్టార్ కార్యక్రమం ద్వారా అని నేను ఆశిస్తున్నాను. చివరిగా నీకు నచ్చిన పాట చెప్పు హర్షిత. మందార మందార బై శ్రేయా ఘోషాల్. తప్పకుండా ఈ పాట వినిపిస్తాను. మరో కార్యక్రమంలో మరోసారి తప్పకుండా మా లిసనర్స్ కి నీ స్టోరీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో అప్డేట్స్ తో పాటు చెప్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసి నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు